తప్పకుండా. అండి. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా! సో, ఇలా పొత్తుతో రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేదండి. ఇది ఈ నియోజకవర్గంలో ఒక మాట అంటారు, ఇంకో నియోజకవర్గం ఇంకోటి అంటారు కాబట్టి అతని మటుగా అపోజిషన్గా ఉండాలంటే తెలుగుదేశం ఉంటుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్కి పెద్ద ఇదేం లేదండి. పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఇదేం లేదంటారు. ఈసారి గాజువాకలో మళ్ళీ పోటీ చేసి రెండోసారి పోటీ చేస్తా అంటున్నారు. మరి ఈసారైనా గెలుస్తారంటారా? మొదటిసారి పరాభవం చదివి చూశారు, ఈసారి కూడా మరి అది మూట కట్టుకోవాలంటే పోటీ చేస్తారండి. ఎందుకు? ఈసారి కూడా అసెంబ్లీకి ఎళ్ళరా? అసెంబ్లీకి వెళ్తే వెళ్ళొచ్చండి, ఆ డేటో వెళ్ళొచ్చు కానీ మా ఏరియాలో మటుకు వెళ్ళలేరండి. వెళ్ళలేరు. ఈసారి కూడా ఓటమే అంటారు పవన్ కళ్యాణ్ గారు. అవును, ఓటండి. జగన్ గారు 170కి 175 గెలుస్తాం సిద్ధం అంటున్నారు. గెలుస్తారంటారా? సార్ ఎవరు ఊహాగానే అలాంటి, అంతేగాని 175 గెలిచేస్తా అంతే ఎలా గెలిచేస్తారండి? అది కూడా కొద్దిగా సమంజసం కాదు కదండి. కాకపోతే